ఆ ఎంపీ కాంగ్రెస్ కి షాక్ ఇవ్వబోతున్నారా? తొందరలోనే కమలం పార్టీతో కలిసి నడవబోతున్నారా? కన్ఫర్మ్ గా చెప్పలేం, కానీ ఆయన మాత్రం అలానే వ్యవహరిస్తున్నారు. అవును, కాంగ్రెస్ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ బీజేపీకి దగ్గరవుతున్నారు. వరుసగా ఇండియా ప్రభుత్వంపై, ప్రత్యేకించి ప్రధానమంత్రి మోదీపై ఆయన కురిపిస్తున్న ప్రశంసల వర్షమే ఇందుకు కారణం. పార్టీ హైకమాండ్ తో ఆయనకి గ్యాప్ పెరగడం, కేరళ పార్టీలో తనకి గుర్తింపు లేకపోవడం కూడా శశి థరూర్ ని బీజేపీ వైపు చూసేలా చేస్తున్నాయంటున్నారు. మోదీకి, బీజేపీకి దగ్గరయ్యే క్రమంలో భాగమేనా ఈ పొగడ్తలు? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వరుసపెట్టి మోదీ పొగడ్తల కార్యక్రమంలో మునిగిపోయారు. దీంతో తొందరలోనే ఆయన బీజేపీలో జాయిన్ అవుతారనే ప్రచారం సాగుతోంది. తాజాగా కోవిడ్ సమయంలో భారత్ చేపట్టిన వ్యాక్సిన్ మైత్రితో మోదీ ప్రపంచ స్థాయి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారంటూ ప్రశంసలు కురిపించారు. ది వీక్ లో ఇలా రాసుకొచ్చారాయన. అవతలి పక్షం వారు మంచి పని చేస్తే ప్రశంసించడం తప్పు కాదు. అయితే పాలిటిక్స్ లో ఈ లక్షణం ఎక్కువగా కనిపించినా ఆ తర్వాతి కాలంలో సదరు పొగిడిన వారు ఆ పార్టీలోకి చేరిన సందర్భాలే ఎక్కువగా ఉండడంతో జంప్ అవడానికి ముందు జరిగే ప్రక్రియగా ఈ పొగడ్తల కార్యక్రమాలను జనం ఓ సంకేతంగా చూస్తున్నారు. ఈ కోణంలోనే గత నెలలోనూ బీజేపీ ఎంపీ జై పాండాను కలవడం కలకలం రేపింది. అలానే 2 వారాల క్రితం రష్యా-యుక్రెయిన్ యుద్ధంపై భారతదేశం స్టాండ్ గురించి కూడా ఆయన మోదీకి అనుకూలంగా మాట్లాడారు. కేరళ పార్టీలో తన పాత్ర విషయంలో శశి థరూర్ సంతృప్తిగా లేరని, అందుకే పార్టీని వీడాలనుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. శశి థరూర్ తిరువనంతపురం నుండి 4 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఐక్యరాజ్య సమితిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే గత కొన్నేళ్లుగా ఆయనకు కాంగ్రెస్ నాయకత్వానికి మధ్య దూరం పెరిగిందనే మాట వినిపిస్తోంది. 2022లో అధిష్టానం ఖార్గే వైపు మొగ్గు చూపిన శశి థరూర్ కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి పోటీ చేశారు. అప్పట్నుంచే గ్యాప్ పెరిగిందనే మాట ఉంది. 10 ఏళ్ల క్రితం శశి థరూర్ రెండో భార్య సునందా పుష్కర్ మరణంపై చాలా వివాదం నడిచింది. ఢిల్లీ హోటల్లో అనుమానాస్పద స్థితిలో సునందా పుష్కర్ మరణించడంపై సిబిఐ దర్యాప్తు చేసింది. ఆ కేసులో శశి థరూర్ పాత్రపై చాలా ప్రచారమే సాగింది. ఈ కేసు ప్రభావం కూడా ఆయన పొలిటికల్ కెరీర్ పై ఉన్నట్లు చెప్తారు. తాజాగా పార్టీ మార్పు ప్రచారంపై కూడా శశి థరూర్ తనకి చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పడం గమనించాలి. ఈ నేపథ్యంలోనే శశి కమలానికి దగ్గరవుతున్నారనే టాక్ భారీ స్థాయిలో నడుస్తోంది.